హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు శుభ వైబ్స్. బీభత్సమైన హైప్ తో రచ్చ రచ్చ చేస్తూ సోషల్ మీడియాలో ప్రతి క్షణం వీడియోలు అప్లోడ్ చేస్తూ ఒక సెరమోనీ, అదే పూజ సెరమోనీ జరిగింది భయ్యా. అదే ఎన్టీఆర్ నీల్ కొత్త సినిమా సెరమోనీ అనమాట. ఇలా చెప్తానేమో అని ఎక్స్పెక్ట్ చేశా, బట్ ఎన్టీఆర్ నీల్ సెరమోనీ అయితే జస్ట్ సింపుల్ గా అలా జరిగిపోయింది భయ్య. అసలు చాలా మందికి కూడా తెలీదు, చాలా మందికి అయితే ఈ రోజు సెరమనీ ఉందని. బట్ చాలా వరకు అయితే ట్రెండ్ చేశారు. సాధ్యమైనంత వరకు అయితే ఎన్టీఆర్ ఫ్యాన్స్ జస్ట్ ఒక పక్కేమో ఎన్టీఆర్ ఫ్యామిలీ అండ్ ప్రశాంత్ నీల్ ఫ్యామిలీ క్యాస్ట్ అండ్ క్రూ అంతే, ఇంకా ఎవ్వరు కూడా ఇందులో పాల్గొనలేదన్నమాట. ఏ డైరెక్టర్ గానీ వాళ్ళని పిలవడం వీళ్ళని పిలవడం ఇలాంటి రచ్చ అయితే ఎక్కడ లేదు. జస్ట్ సింపుల్ గా అలా చేసుకున్నారు. చాలా మంది అయితే అసలు చాలా సింపుల్ గా చేశారు, ఆడవడలేదు, ఏంట్రా అసలు ఈ సినిమా క్రేజ్ లేదు అండ్ ప్రశాంత్ నీల్కి ఇది ఇష్టం లేదేమో, ఊరికే అలా చేస్తున్నారేమో అని చాలా చాలా కూతలు కూస్తున్నారు. బట్ వాళ్ళ ఇష్టం భయ్య, వాళ్ళకి ఎలా నచ్చితే అలా నేర్చుకుంటారు. అసలు ఒక ఫ్యాన్ బాయ్, ఎన్టీఆర్ ఫ్యాన్ బాయ్ సినిమా చేస్తున్నాడంటే ఒక రేంజ్ లో హైప్ ఎక్కిస్తారు ఎవరైనా. ఏమో ప్రశాంత్ నీల్ గారు మైండ్ సెట్ ఎలా ఉందో, ఎన్టీఆర్ గారికి అసలు హైప్ అవసరం లేదులే, నాకు కేజీఎఫ్ తర్వాత అసలు హైప్ అవసరం లేదులే, ఇలా కానిచ్చేద్దాం అనుకున్నారేమో, ఎవరికి తెలుసు. సో మొత్తానికైతే సెరమోనీ ఎలా జరిగినా సో ఆ పిక్స్ అండ్ వీడియోస్ మాత్రం ఆగావుగా మొత్తానికైతే అప్లోడ్ అయిపోయాయి. అప్లోడ్ అయిన వెంటనే ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఆ పోస్టర్ లో అయితే చాలా అంశాలు అయితే కనబడ్డాయి భయ. సో మొత్తానికి అయితే ఆ పోస్టర్ లో ఫస్ట్ పాయింట్ 9వ తారీఖు జనవరి 2026 అయితే ఈ సినిమా రాబోతుంది మన ముందరకైతే. అండ్ ఈ పోస్టర్ లోనే చాలా వరకు ఒక నేమ్స్ అయితే డిజైన్ చేసి పెట్టారనమాట. ఇంక్లూడింగ్ ఈ వీటి చుట్టూనే ఈ కథ అంతా తిరుగుతుంది అని ఒక సింబాలిక్ గా చెప్పాలని చూశాడు మన ప్రశాంత్ నీల్ అయితే. సో చెప్పేశాడు కూడా. ఇందులో కొన్ని రాష్ట్రాలు కొన్ని దేశాలు కూడా ఉన్నాయి. చైనా దేశం, బంగ్లా, కోల్కత్తా, ఇలా ప్రతి రాష్ట్రము దేశము ఇంక్లూడ్ చేసి ఉన్నాయి. సో మొత్తం ఇవన్నీ చూస్తుంటే ఎక్కడో ఇంటర్లింక్ అయ్యేలా ఉంది. సాలార్ కి కేజీఎఫ్ కి అనిపిస్తుంది. బట్ ఇంటర్లింక్ ఉందా లేదా అనేది మనకి ఆసక్తికరమైన విషయం అనమాట. సో సినిమా చూస్తే తెలుస్తుంది. బికాజ్ ఇంటర్లింక్ ఎందుకంటే సాలార్ లో మన జగపత్ బాబు ఫారిన్ కి కొన్ని రోజులు ఒక 2 months వెళ్ళొస్తాడు అనమాట. సో ఇక్కడ కూడా చూస్తే మనకి ఎన్టీఆర్ నీళ్ళ సినిమాలో యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ ఫారిన్ లోనే చాలా వరకు షూటింగ్ జరగబోతుంది ఎన్టీఆర్ నీల్ సినిమా. సో కొంచెం ఇంటర్లింక్ అయితే ఉంది. సో అందులో కేజీఎఫ్ లో చూసుకుంటే మన థర్డ్ పార్ట్ ఏదైతే ఉందో కేజీఎఫ్ 3 అది మొత్తం ఫారిన్ కంట్రీస్ కి సంబంధించింది. సో ఇక్కడే కొంచెం కొడుతుందనమాట. సో చూద్దాం ఇంటర్లింక్ ఏమైనా ఉందేమో. సో ఇదైతే ఖచ్చితంగా ఒక 1500 కోట్లు 2000 కోట్ల సినిమా అని ఖచ్చితంగా నాకైతే అనిపిస్తుంది. మరి మీకేమైనా అనిపిస్తుందో తప్పకుండా మన కామెంట్లో తెలియజేయండి భయ్య. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ శుభ. బాయ్.